వెల్కమ్ టు ఐ న్యూస్. వైఎస్ షర్మిలారెడ్డి తెలంగాణపై జెండా పాతేస్తానని, అది వీలు కాక ఇప్పుడు ఏపీని ఏలేయాలని రెడీ అయ్యారు. కాంగ్రెస్ లో చేరారు. పిసిసి చీఫ్ పదవి తీసుకున్నారు. బాగుంది, అంతా బాగుంది. కానీ ఏపీలో కాంగ్రెస్ కు అంత సీన్ ఉందా? అసలు ఏపీ ఎన్నికల్లో షర్మిల ఎఫెక్ట్ ఉంటుందా? షర్మిల టార్గెట్ అధికారమా లేక అన్నను కూల్చడమా? షర్మిల ఎంట్రీ ఎవరికి నష్టం చేయనుంది? జగనన్న వదిలిన బాణం తిరిగి ఆయనకే గుచ్చుకోనుందా? షర్మిల దెబ్బకు వైసీపీ ఓట్లు చీలుతాయా? గెలుపు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న కూటమి ఓట్లకు ఎసురు పెడుతోందా? అసలు షర్మిల రాజకీయం ఏపీలో ఎవరికి చేటు చేయనుంది? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీలో కాంగ్రెస్ పదవి దక్కించుకున్నారు వైఎస్ షర్మిల. పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అన్న వైఎస్ జగన్ పాలనపై విరుచుకుపడుతున్నారు. నానా తిట్లు తిడుతూ ముందుకు వెళుతున్నారు షర్మిల. ఇప్పటికే ఉత్తరాంధ్రను చుట్టేశారు. రాయలసీమలో పర్యటించారు. కానీ ఎన్నికల్లో గెలిచే సత్తా కాంగ్రెస్ కు ఉందా? అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను దింపే సత్తా షర్మిలకు ఉందా? ఇప్పుడు ఈ ప్రశ్నలు ఏపీ ప్రజల మధ్యలో ఉన్నాయి. ఏపీలో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుస్తుంది? ఇది కాదు ప్రశ్న. ఎన్ని ఓట్లను చీలుస్తుంది? ఇది అసలు ప్రశ్న. ఎందుకంటే షర్మిల వచ్చిన టైమింగ్, ప్రచార శైలి చూస్తుంటే కాంగ్రెస్ కు చెప్పుకోదగ్గ సీట్లు వచ్చే అవకాశాలు లేవు. కానీ చాలా ఓట్లను చేర్చడం ఖాయంగా కనిపిస్తోంది. మరి షర్మిల చీల్చేది ఎవరి ఓట్లను? షర్మిల ఎంట్రీకి ఎవరికి లాభం, ఎవరికి నష్టం అంటే ముమ్మాటికి వైసీపీకే నష్టమని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. గత ఎన్నికల్లో ఎస్టీ, క్రిస్టియన్ ఓట్లలో వైసీపీకే మెజారిటీగా పడతాయి. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లు వైసీపీకి ఆయువు పట్టైన ఎస్సీ ఓట్లని టార్గెట్ చేశారు షర్మిల. ఎస్సీ సామాజిక వర్గ నేతలను టార్గెట్ చేస్తున్నారు. క్రిస్టియన్ ఓట్లను కాంగ్రెస్ వైపు తిప్పేందుకు భర్త అనిల్ కుమార్ కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో కనుక షర్మిల సక్సెస్ అయితే వైసీపీకి పెద్ద దెబ్బ అని చెప్పాలి. లాస్ట్ వీక్ లో జరిగిన పొలిటికల్ డెవలప్మెంట్స్ ను అబ్జర్వ్ చేస్తే వైసీపీ నందికొట్కూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్దర్ కాంగ్రెస్ లో చేరారు. చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజా, లేటెస్ట్ గా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత పరిగెల మురళీకృష్ణ కూడా కాంగ్రెస్ కండువ కప్పేసుకున్నారు. చూస్తుంటే వైసీపీకి గట్టి పట్టున ఎస్సీ నియోజకవర్గాల్లో మకాం వేయాలని చూస్తున్నారు షర్మిల. నిజానికి దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు కాంగ్రెస్ కు ఓటు బ్యాంక్గా ఉన్నాయి. అయితే వైసీపీ ఎంట్రీతో ఆ ఓట్లన్నీ వైసీపీకి మళ్ళాయి. ఇప్పుడు మళ్లీ వాటిని తమ వైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నారు షర్మిల. వైఎస్ఆర్ కూతురుగా ఉన్న చరిష్మా, ఎస్సీలో పెరుగుతున్న మద్దతు, క్రిస్టియన్ ఓటర్లను మచ్చిక చేసుకోవడం ఇవన్నీ జరిగితే రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రలో వైసీపీకి దారుణంగా పడుతుంది దెబ్బ. ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకుని కాపు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు టీడీపీ స్కెచ్ వేసింది. ఇక షర్మిల ఎస్సీలపై కాన్సన్ట్రేట్ చేస్తే వైసీపీ అంచనాలు, సీట్ల లెక్కలు తలక్రిందులవ్వడం తథ్యంగా భావిస్తున్నారు. మరోవైపు వైసీపీలో ఉన్నది చాలా మంది పూర్వపు కాంగ్రెస్ నేతలే. ఇప్పుడు వారందరినీ టచ్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. వైసీపీలోనూ షర్మిల అభిమానులున్నారు. వైసీపీలో టికెట్ దక్కని అసంతృప్తులు ఉన్నారు. ఇప్పుడు వీరి డెస్టినేషన్ కాంగ్రెస్. మొత్తంగా చూసుకుంటే తాను నెగ్గడం కంటే అన్నను కూల్చడంపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లు కనిపిస్తోంది షర్మిల. ఇదైతే ఖచ్చితంగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి కలిసొచ్చేదే అని చెప్పాలి. ముఖ్యంగా వైసీపీ డ్యామ్ షూట్ సీట్లు అని లెక్కలేసుకున్న స్థానాల్లో షర్మిల యంత్రాంగం పనిచేస్తే మాత్రం కూటమి నేతలు ఫుల్ హ్యాపీ అని తెలుస్తోంది. ఏదేమైనా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే చెల్లెవేసే బాణాలు గట్టిగా కాకపోయినా కాస్తైనా అన్నకు గుచ్చుకోవడం ఖాయమన్న టాక్ అయితే ఉంది.